ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/7/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసము బహుళ పక్షము విధియ ఉదయం 9:36 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:25 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి 4:15 వరకు, అమృత గడియలు రాత్రి 12:20 నుంచి 2:05 వరకు, వర్జము మధ్యాహ్నం 1:48 నుంచి 3:34 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం ఉంది. శుభవార్త శ్రవణం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, ధనధాన్య వృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, వివాహ యోగము, సంతాన యోగము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వ్యాపార పరంగా లాభాలు పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా అనుకూలత, విదేశాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, విద్యార్థులకి చాలా అనుకూలమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి శుభయోగము, వివాహ యోగం, సంతాన యోగం, అద్భుతమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ధనధాన్య వృద్ధి, ప్రశాంతమైన జీవనం, అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, సమస్తమైనటువంటి శుభమంగళ యోగాలు, ఆర్థిక ఆనంద లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ప్రమాద హేతువు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలం, నష్టము, తొందరపాటుతనము, అతి సర్వత్రా వర్జితన్న విషయాన్ని గమనించండి. అతి అహంకార నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని వివాదాలపై వెళ్ళకండి. తన్ను మాలిన ధర్మం కూడా పనికిదన్న విషయాన్ని గమనించండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో, విదేశాల్లో కూడా నష్టము, కష్టము, అవమానాలు, చికాకు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకోవడం, లేనిపోని అనర్థాలు, అపవాదులు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టము, నష్టము, మానసిక ఉద్వేగాన్ని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి నష్టము, కష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కూడా తీవ్రమైనటువంటి
నష్టము, కష్టకాలం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ నష్టం. వ్యాపార పరంగా మోసపోయే అవకాశం. విదేశీ ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. లేనిపోని అనవసరపు మాటల యుద్ధం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను నష్టాలు, కష్టాలు ఎక్కువనే. రైతులు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలో నష్టాలు. మత్స్యకారులకు తీవ్ర ప్రమాదం. కన్సల్టెన్సీని ఆధారపడకూడదు, జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ నష్టపోయే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ప్రతి చోట లేనిపోని అనవసరపు ఆందోళన, చికాకు. తప్పనిసరిగా జన్మజాతకం చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం మరియు కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:14 నుంచి 10:41 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి ఈ సమయంలో భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి అదృష్ట యోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, శుభవార్త శ్రవణం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సాధించే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి అనుకూలంత శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహన లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి, ఉద్యోగాది లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలో నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, వీసా సంబంధ సమస్యలు, విదేశాలకు కూడా వెళ్ళడం మంచిది కాదు, వీసా ప్రయత్నంలో నష్టాలు వచ్చే అవకాశాలు, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి స్వదేశంలో, విదేశాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడా అవమానాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అవాంతరాలు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, చికాకు, కోపము, గందరగోళ నిర్ణయాలు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం, లేనిపోని చికాకులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో కంటూ, సోదరులతో ఇబ్బందులు, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే ప్రయత్నం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, నష్టము, అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, పూచికత్తుగా సంతకాలు చేయడం అనేది ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం శుభ సూచకంగా చెప్పబడుతోంది. 8 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం 7:39 నుంచి 8:06 వరకు, తిరిగి 9 గంటల నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 5 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారి ఫలితాలు శుభయోగం, ఆనందకరమైన సంపద, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారుల క్రీడాగాలకి లాభం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార వృద్ధి, అలాగే నిర్మాతలకి దర్శకులకి మంచి లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, పితృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అనుకూలత, సోషల్ మీడియా జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉన్నత విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగలకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ప్రశాంతత, వివాహ యోగం, శుభకర సంతాన యోగం, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి లాభాలు, మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఆర్థిక ప్రయోజనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది దృష్టి యోగాలు. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభయోగాలు, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, ఇలా ప్రతి విషయంలో కూడా మీకు శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు కనబడుతున్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు, వాహనము, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశాలు, సోదరుల మధ్య భేదాభిప్రాయం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోని అవాంతరాలు, చికాకులు, అనవసర ప్రయాణాలు, డబ్బులు ఇవ్వడం అంటే ఇతరులకి అనవసరంగా డబ్బులు ఇవ్వడం వల్ల మీరు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సమాచారం ఇవ్వకూడదు. పని వాళ్ళతో జాగ్రత్త, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, అలాగే డ్రైవర్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైనటువంటి విషయాలన్నీ కూడా రహస్యాలు, డ్రైవర్ల ముందర మాట్లాడుకోకండి, ప్రమాదం కలిగే అవకాశం. ఈవెంట్ చేసే వారికి నష్టం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టము, అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టకాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం చేయకండి, ఇబ్బందులు పాలే అవకాశాలు, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఇతరుల వాహనాన్ని మీరు నడపకూడదు, ఆ విషయాన్ని గమనించుకోండి. లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, సినిమా రంగంలో నష్టము, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాలకు ఇబ్బంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టము, కష్టకాలం. భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే పెసర్లు, కందులు దానంగా ఇవ్వడం వల్ల శుభయోగాలు ఉంటాయి. ఉదయం 8:24 నుంచి 9:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యుగం, వజ్రము, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, కుటుంబ ఆనందకరమైన జీవనం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు అవకాశాలు, అలాగే వ్యాపారపరంగా అనుకూలతలు, ఉద్యోగపరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థికి లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందకరమైన జీవనం. ఈరోజు మీకు ప్రశాంతమైనటువంటి శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
శుభకర మంగళ ఆనంద యోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే వ్యాపార పరంగా స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, మంచి వాక్చాతుర్యం, మాటలతోనే అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం. విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కానీ స్వదేశంలో అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు మంచి విజయం సాధించవచ్చు. కళాకారుల క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ వేడుకలు, సంతాన శుభవార్తలు, అన్యోన్య దాంపత్యము, విదేశీ ప్రయాణము, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల ఆనందయుగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వైవాహిక జీవనానందం, వివాహ వేడుకలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, సీమంతాలు, శుభకార్యాలు జరిపేటువంటి అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, విందు వినోదాదుల్లో పాల్పంచిన అవకాశాలు, మానసికటువంటి అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతత పొందుకోవడం, విద్యార్థి ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఉన్నత విద్యాభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక వేదన, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, లేనిపోని వివాదాలు, ప్రభుత్వ అధికారిణులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు మీకు అంతగా అనుకూలంగా లేవు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల అసమానతలు, లేనిపోయిన అనవసర ప్రయాణాలు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకం తప్పక చూపించండి. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదాలు కలిగినా పరిహారాల వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది లేదా నష్టపోయే అవకాశం. 4-5 లక్షలు 10 లక్షలు నష్టపోవడం కన్నా 25,000 ఖర్చు పెట్టుకొని మీరు జపమో హోమమో చేయించుకోవడం చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి ఎందుకని మంచి జన్మజాతకం చూపించండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టకాలం కనబడుతోంది. అలాగే లేనిపోని అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం నష్టాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టంగా చెప్పబడుతోంది. అనుకోని ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టకాలం. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తుల మాటలు నమ్మకండి, ఇబ్బందులు పడే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారాలకు నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, మత్స్యకారులకి నష్టం ఎక్కువగా ఉంటుంది. రైతన్నలు కూడా కష్టపడేటువంటి అవకాశాలు, నకిలీ విత్తనాలు పెడితే ఉంది, జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువ ఉంటున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా చెప్పబడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణాలు ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం లేదు. మీరు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 11 నుంచి 17 అధ్యాయాల వరకు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, అలాగే గోధుమలు దానం ఇవ్వడం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:46 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వాహన యోగం,
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనయోగము, ఐశ్వర్యము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందిన అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ప్రశాంతత, ఆనందయుగం, ఐశ్వర్యం, వస్తువాహన సౌలభ్యం, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.